హలో అండి. ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు తీసిందనమాట. ఆ రోజు మా స్పెషల్స్ ఏంటి అంటే, నాన్ వెజ్ అయితే లేదండి. ఎందుకనంటే, ఆ రోజు మాకు మంగళవారం మేము నాన్ వెజ్ తినము. దాని గురించి ఏంటంటే, నార్మల్ రైస్ అండ్ టొమాటో రసం అండ్ పప్పు టమాటా అండ్ అరటికాయ కర్రీ చేశాను. ఇంకా ఆ రోజు అక్క వాళ్ళు ఎళ్ళిపోతానంటున్నారు బెంగుళూరు. సరే అని చెప్పి ఇంక గబగబా వంట ప్రిపేర్ చేసేసుకొని, కొంచెం సున్నుండల పిండయితే ఆడదామని చెప్పి మినుములు ఫ్రై చేస్తున్నాననమాట. మినుములంటే మనకి మినపప్పు యూజ్ చేస్తాం కదా! వైట్‌ది పొట్టు లేనిది అది తీసుకోవచ్చు. ఇంకా నేను ఫ్రై చేసేస్తున్నాను. అండ్ కొన్ని రైస్ కూడా వేసాననమాట బావుంటుందని చెప్పి. ఇవొచ్చేసి నువ్వులనమాట. నువ్వులు కూడా ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చానండి నువ్వుండల కోసం అని చెప్పి. అవి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాను. అవి కూడా చేస్తున్నాను. ఇక్కడ నేను మూకుడు పెట్టాను చూసారా? కొంచెం బ్లాక్ అయిపోయిందని అనుకుంటున్నారు. ఏం లేదండి. అంటే ఆయిల్ అంతా వాడి వాడి అట్లా అయింది. ఇది వచ్చేసి గవ్వలు నేను ఆల్రెడీ వేశాను. వేసినవి ఉంటే అవి ఏం చేశానంటే నేనింకా బెల్లము పాకంలో వేసేస్తున్నాను. సరే అక్క వాళ్ళు కూడా పట్టుకెళ్తారు కదా అని చెప్పి ముందు రోజు అంటే భోగి రోజు ముందు రోజు కూడా కాదండి. భోగి ముందు రోజు నైట్ ఏంటంటే నిప్పట్లు వేసాము. అదే అప్పడాలు వేసామనమాట. ఆ వీడియో కూడా నేను ఇంకా మీతో షేర్ చేస్తాను. ఇంకా షేర్ చేయలేదు. ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అది వచ్చేసి నైట్ వేసాం. నైట్ 2:30 ఆర్ 3 అయిపోయిందనమాట. అవంతా కంప్లీట్ చేసుకునేటప్పటికి. ఇంకా సరే అని చెప్పి ఇంక వెళ్ళిపోయే రోజు అప్పటికప్పుడు ఏమనుకున్నామంటే, సరే ఇంకేమీ చేయలేదు కదా! నువ్వుండలు అండ్ అప్పడాలు, సున్నుండలన్నా పట్టుకెళ్దు గాని అని చెప్పి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక 1 అవర్‌లో వెళ్ళిపోతారనగా ఇవి స్టార్ట్ చేశామనమాట. అంటే తక్కువ క్వాంటిటీ తోటే. ఎక్కువేమీ కాదండి. ఎక్కువ కాదు. జస్ట్ కొంచెం కొంచెంగా నాకు తెలిసి ఒక అర కేజీ ఉంటుందేమో అంతే నువ్వులు. అండ్ బెల్లం గవ్వలు కూడా అక్కడ మీకు డబ్బా కనిపిస్తుంది కదా! దాంట్లో ఉన్నాయి మట్టికి నేనింకా బెల్లం గవ్వల కింద చేసేస్తున్నాను. భలే మంచిగా అనిపించాయండి. ఫస్ట్ టైం చేశాము. నేను అప్పడాలు చేశాను అండ్ జంతికలు చేశాను గానీ ఫస్ట్ టైం నువ్వుండలు అండ్ సున్నుండల పిండి అండ్ గవ్వలు కూడా ఫస్ట్ టైమే చేయడం. ఇవసలు ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు. నాకు పాకం పట్టడం అంతా కూడా అంత క్లియర్‌గా తెలీదు. అక్క చెప్పిందనమాట. అది ఇలా లేత పాకం రావాలి అన్నట్టుగా చెప్పింది. నాకు తెలియక ఏం చేసేసానంటే బెల్లంలో వాటర్ ఏసేసాను. అంటే బెల్లము కరగబెట్టాలి అండ్ ఇది కొంచెం మట్టి ఉంటుంది కదా! సరే దాన్ని వడకట్టాలన్నట్టుగా వాటర్ ఏస్తే కొంచెం వాటర్ ఎక్కువైపోయింది. ఒక 30, 40 మినిట్స్‌లో అవ్వాల్సింది నాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టేసిందనమాట. అలా అయింది. ఇంకా అయినా కూడా పాకం అనేది భలే వచ్చిందండి. భలే టేస్ట్ అనిపించింది. ఏదైనా ఫస్ట్ టైమ్ చేసింది కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంక రెగ్యులర్‌గా చేస్తే పెద్ద టేస్ట్ లేదు ఏమో అనిపిస్తుంది నాకు. ఇంకా ఫైనల్లీ ఈ రోజుతో అక్క వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. వచ్చి 2 డేస్ అయిందండి. ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. వంటగదిలోనే సగం మాకు టైం సగం కాదండి. వంటగదిలోనే టైం అంతా గడిచిపోయినట్టు అనిపించేసింది మాకు. మార్నింగ్ లెగడం పాపం ఇంక వంటగది పట్టుకుని ఇంక టిఫిన్‌లని, లంచ్ అని ఇంక పిల్లలతోటి అట్లా టైం అస్సలు తెలియలేదు. వీడియోస్ కూడా చాలా అనుకున్నానని తీద్దామని అస్సలు కుదరలేదు. దట్టు కొంచెం నాకు ఎందుకో ఈసారి కొంచెం హెల్త్ కూడా నాకు బాలేదనమాట. కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది కదా! లేడీస్ ప్రాబ్లమ్. అలాగా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఒకటొచ్చేసింది. ఇంక దాని గురించి నాకు ఇంక వీడియోస్ కూడా అవ్వలేదు తీయడానికి. జస్ట్ తీసిన మట్టికే కొంచెం కొంచెంగా తీశాను. దాన్నే షేర్ చేసుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా అది కూడా తీయకపోయేదాన్నేమో. ఇంక సరే మెమొరీగా కూడా ఉండాలి అన్నట్టుగా తీశాను. భోగిపళ్ళు వీడియో కూడా తీశాను. భోగి రోజు ముందు రోజు నైటు కొంచెం స్టే చేసిన అక్క మేము నైటు 4:00 వరకు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. పువ్వులు గుచ్చుకోవడం అదంతాను. అదొక వీడియో ఉంటుంది. అది కూడా ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు. కొంచెం టైం పడుతుందిలే అని చెప్పి ఇదైతే ఫస్ట్ ఎడిటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇదంతా కూడా ఇంక వంటగదిలోదేనండి. జస్ట్ 4, 5 మినిట్స్ నేను దగ్గర దగ్గర 3 అవర్స్ ఏమో ఆ వంటగదిలో ఉండి ఆ నువ్వులు అనేది చాలా నువ్వులు కాదు, సున్నుండల పిండి అనేది చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలంట కదా!
అది హైలో పెట్టిన ప్రాబ్లమే, మరి సిమ్‌లో పెట్టినా కూడా అది క్రిస్పీనెస్ రాదు. కానీ టేస్ట్ చాలా బావుందండి. ఫైనల్‌గా అదంతా కూడా ఓపికగా చేసుకుంటే ఏదైనా బావుంటుందని అనిపిస్తుంది. ఇదంతా కాదు గానండి, మీరు ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు? మేమైతే ఈ సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడానికి కుదరలేదు. అంటే రాజమండ్రి మా సైడ్ చేస్తా అంటే మదనపల్లిలో కొంచెం తక్కువుంటుంది. మాక్సిమం తక్కువంటే వీళ్ళు అంటే పండగ అయిపోయిన తర్వాత చేస్తూ ఉంటారనమాట పండగనేది. మనకంటే రాజమండ్రి, ఇంకా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అయితే ఇంక ఫుల్ హడావుడి ఉంటుంది కదా! కోడిపందాలు వేయడం. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు హాలిడేస్ కూడా పెంచారనమాట. మండే వరకు హాలిడేస్ ఉన్నాయి. మీకు సేమ్ అంతేనా? మీరెట్లా జరుపుకున్నారు ఫెస్టివల్‌ని ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకిక్కడొచ్చేసి అక్కది తిప్పుతుందనమాట. నేను వాటి కోసం ప్లేట్స్ అవి చూస్తున్నాను. కొంచెం నెయ్యి అది కూడా వేద్దాము అన్నట్టుగా నేను ఒక పక్కన చేస్తున్నాను. అక్క కూడా ఒక పక్కన దాన్ని అంటే మళ్ళీ కింద గట్టి పడిపోతుందని చెప్పి అక్కొచ్చి తిప్పుతున్నారనమాట. నేను ప్లేట్స్ కోసం ఎతుకుతున్నాను. ఇది ఫ్రెండ్స్ మా వీడియో. మీకెట్లా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో పర్టిక్యులర్‌గా కొన్ని బట్టలకు సంబంధించిన రివ్యూస్ కూడా ఇస్తున్నాను. అలాగే వ్లాగ్స్ అయితే ఎక్కువ వస్తుంటాయి. ఎప్పుడైనా నేను మీషోలో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్ ఈటిలో తీసుకున్నప్పుడు అవి కూడా